పేరు జై శ్రీ ఆంజనేయం. ఇక్కడ మనం గృహస్థు ఆశ్రమంలో ఉన్నాం. ఈ గృహస్థు ఆశ్రమానికి ఒక వ్యక్తి తప్పిపోయిందని చెప్పి మన ఇక్కడికి రావడం జరిగింది. ఆ వ్యక్తి యొక్క మాటల్లోనే ఆ వ్యక్తి యొక్క భార్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నారు. వాళ్ళ మాటల్లో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. ఒకసారి అమ్మ, మీ పేరేంటి? సత్యమనా? ఏ ఊరు మీది? పోచమారాలు. సో ఈయననా? ఇతనేనా తప్పిపోయిన వ్యక్తి? ఏం పేరండి మీది? గోపాల్. గోపాల్ ఎన్ని రోజులు తప్పిపోయింది? మా ఇంటికి వెళ్ళి 10 సోమవారం పోయింది. 10 కొట్టారు పెద్ద పెద్ద దగ్గరికి పోయింది. అక్కడ పొలం వేసినాం కవులకు చూసేస్తా మందు కొడతామని పోయింది. 10 తారీఖు 15 తారీఖు నాడు నా బిడ్డ ఇంటికి వెళ్ళి లేడు. కొంచెం గట్టిగా మాట్లాడాలి. 15 తారీఖున మా పెద్ద పెద్ద దగ్గరికి వెళ్ళి ఏ మస్కులు పోయింది తెలియదు. అది ఆడికి వెళ్ళి 12 గంటల దాకా చూసిరట. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది వెళ్ళిపోయి ఇంట్లో నుంచి? 24 రోజులు. సోమవారం 24 రోజులు అవుతుందా? మీరు పోయినప్పుడు మీకు అట్లా ఏమనిపించింది? మీకు ఎక్కడ పోతున్నాం ఏమన్నా మీకు ధ్యాస ఉందా? ఏం ధ్యాస లేదు. ఏం ధ్యాస లేదు అంటే మీరు ఏం తెలియకుండానే మీరు నడుచుకుంటా వెళ్ళిపోయినారా? ఎట్లా ఏం జరిగింది అసలు? మీకు ఏమనిపించింది? ఏమనిపించలేదు సార్. నడుచుకుంటా ఏ ధ్యాస లేక ఇన్ని రోజులు ఎక్కడ తిన్నావు ఎక్కడ ఉన్నావు అంటే నీకేం తెలియదా? ఏం తెలియదు. మన ఈ ధ్యాసలోకి ఎట్లా వచ్చింది? మన ఈ ధ్యాస ఇక అక్కడికి పోయి నిన్ననే ధ్యాస వచ్చింది సార్. ఎక్కడ ఉన్నట్టు వచ్చింది? ఇక అక్కడ ఇంటికి ఇక్కడ చేరుకోవాలి అన్నట్టుగా అనిపించింది. అదే ఎప్పుడు వచ్చింది? ఓ చెట్టు కింద పడుకున్నా నువ్వు వచ్చిందని చెప్పినావు కదా. ఏం చెట్టు అది? ఏ చెట్టు కింద పడుకున్నావు? మరి చెట్టు కింద పడుకున్నావు. మరి ఇప్పుడు ఇక్కడికి రావాలని ఎవరు చెప్పారు? ఇక్కడికి రావాలని ఇప్పుడు స్వామి దగ్గర రావాలి, గురువు దగ్గర రావాలని మీకు ఎట్లా తెలిసింది? మా చిన్న బిడ్డ లెవెల్ పొరం ఇచ్చినాం. మా అన్న చెప్పిండు. ఫస్ట్ పోయినాడే ఫోన్ చేసి అడిగినాడు మా అన్న. ఇట్లా అన్న లేదట మా పెద్ద బుద్ధిగా లేకపోరట అన్నాను. ఫోన్ చేసిన చేస్తే నేను స్వామి చేసిన చెల్లి మా పెద్దలు చేసిండట. ఇట్లా లేడు బాబాయ్ హైదరాబాద్ పోయిందట. ఇట్లా కారు ఆపుకొని చూడమంటే చూసిండు. పొద్దుటకలు వస్తాడని చెప్పింది మా అన్న. ఇక మా అల్లుడు మా బిడ్డ ఒక 300 ఆమె నా బిడ్డ వేసుకుంటే ఆటో ఎక్కితే మా 300 ఆమె వచ్చిందట. అంత సాకెళ్ళకి వెళ్ళి లేకుంటే 7:30 పొలం కాడికి వెళ్ళి వచ్చి చూసి వచ్చి ఏసి చేసి రాత్రి పడుకున్నాం. పిల్లల నుంచి గురించారు. వీరికి మేము నన్ను మా ఆయన రమ్మన్నాడు. ఇట్లా స్వామి దగ్గర స్వామి రమ్మంటూ చెల్లి ఇంటారంటే ఈ మాదిరినే కూర్చుంటే మా అల్లుడు మాదిరి వీరికి లీవ్ తీసుకొని ఇంటికి వచ్చింది. వచ్చి నీవు ముట్టిలు దిగు మా చిన్నోళ్ళే ముట్టించింది. 3 రోజులకి ఇచ్చి 3 రోజులు ముట్టించింది. ఇప్పుడు స్వామి దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? స్వామి దగ్గరికి పోయినాడే ఫోన్ చేసి తెల్లారి వచ్చింది. మొన్న శనివారంకు వారమై నేను వచ్చింది. అంత ముందుకు మా అన్నని వచ్చింది, మాది వచ్చింది. అంటే ఇప్పుడు గురువు గారు చెప్పిన ప్రకారం మీరు చేసారు? వారం రోజులు చేసిన. 11 రోజులు దిగ ముట్టియమాడు నేను చెప్పింది చేయమన్నాడు. శనివారం ఇట్లా మీరు ఇంట్లో చేసుకోరా అంటే మా అన్న ఉండాలి. మా దుఃఖం మా కింద స్వామి అంటే మీరు మేకరం గుర్రం పోయకూడదు, మీరు పండుగకి ఎట్లా పెట్టి కూర్చున్నా 70 రోజులకు అట్లా పెట్టురా అంటే తెల్లారితే రావడం వల్ల కదా అయితే ఇవ్వాలి అయినా సరే ఏం కాదని అంటే అలుకుతో చేయలేను సార్ ఏం చేయకూడదు. మీ ఆకుతో మీకే ఉన్నది. ఏ అలుకుతో ఏముంది మీరు ఇవాళ పెట్టుకుని లేకుండా సోమవారం దాకా అవుతుంది టైం అవుతుంది అని అంటే ఈ మెదక్కి పోయినాం. పోకడికి తీసుకొని పోయి పెట్టి నైవేద్యం పెట్టాం. ఇక తానా చేసి పొద్దుక నుంచి ఇదే స్వామిని చేసినాయి. ఇప్పుడు మరి ఇది అంతా కూడా స్వామి చెప్పిన ప్రకారమే జరిగిందని మీరు నమ్ముతున్నారా? నమ్మినాం సార్. నమ్ముతున్నారా? నమ్మి స్వామి చెప్పిన ప్రకారం చేయడం వల్లనే మాకు మంచి దొరికిందని మీకు నమ్మకం? నమ్మినాము. ఇంటికి గుడుకోవాలి ఇలా గిట్టే దొరకొనొచ్చు. అంటే వ్యక్తి దొరకగానే ఇడికే తీసుకొచ్చి పొద్దు కాడికి పోయినాము. నైట్ ఆటో తీసుకొని మా అల్లుడికి మా బిడ్డగిన మామగిన మారా ఇంటికి రమ్మంటారు స్వామి ఇంటికే ఇలా గిటారు అన్నట్టు ఇంటికి పోలే మెదక్కి ఇటు వచ్చింది సార్. ఇక చూసుకొని
మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? మీకు ఎట్లా తెలిసి? మాకు 8-10 సంవత్సరాల నుంచి చేస్తాం స్వామి ఇక్కడ. మాకు మా ఊళ్ళో కానీ ఎక్కడ కానీ మా బంధువులలో ఎక్కడ ఏదైనా ఈ స్వామి దగ్గరికి వస్తాం, న్యాయం చేసుకున్నాం. నీ పేరేంటి? నా పేరు కిషన్. కిషన్ అబ్లాపూర్. అబులాపురం. సో ఇప్పుడు ఈ వ్యక్తి మా అయ్యంపుడు మా చిన్న కోడలు తండ్రి అయితే ఆయన తప్పిపోయాడని మాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్వామి దగ్గరికి వచ్చాం. అయితే ఇట్లా ఆయన వెళ్ళిపోయాడు. మంచిగానే ఉన్నాడు, మనిషికి ఏం కాలేదు, అపాయం కాలేదు, ఉన్నాడు. కానీ బాబా జాతరలో తిరుగుతున్నాడు, గుళ్ళ కాడ గోపురాల కాడ ఉన్నాడు. మీరు ఎక్కడ ఇంకా అవసరం లేదు, ఒక 11 రోజులకు వస్తువులు ఇస్తున్నా, దీపం పెట్టండి, ఎక్కడ ఉన్నా నా ఇంటికి రా అని ధ్యానం చేసుకుంటా దీపం పెట్టుండి 15 తారీఖులోగా మీకు అడ్రస్ అన్న తెలుస్తుంది, ఇంటికన్నా వచ్చేసారని చెప్పి ఒక అనుకున్నట్టుగా వారం రోజులు పెట్టినాం. నిన్న కనిపించింది. మరి ఇప్పుడు మీరు తప్పిపోయిందని మీరు తెలిసింది కదా? తెలిసింది. మరి తప్పిపోయిన తర్వాత డైరెక్ట్ గా గురువు దగ్గరికి వచ్చిరా? మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయలేరా? చేసినాం, కంప్లీట్ చేసినాం. 3 రోజులు నింకినాకనే చేసినాం కంప్లీట్. చేస్తే వాళ్ళు కూడా నింకుతురు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు అడుగుతురు ఫోన్. 20-24 రోజులు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మూఢనమ్మకాల కింద తీసుకుపోతా ఉంటారు జనాలు. సో మీకు ఎట్లా అనిపించింది? మరి పోలీస్ స్టేషన్ పోయిన అక్కడ కంప్లైంట్ మేమే నింకుతా ఉన్నాం ఆ రోజు నుంచి. ఎక్కడంటే నింకుతాం అని స్వామివారిని ఆశ్రయిస్తే చెప్పిండు, మీరు నింకన అవసరం లేదు, మీకు 15 రోజులలో ఇంటికి రప్పిస్తా అని చెప్పిండు. 8 రోజులలో వచ్చేసి. మరి అంటే ఇట్లా మీలాగా చాలా మంది ప్రపంచంలో చాలా మంది బాధపడుతున్నారు, అలాంటి వాళ్ళకి చెప్పొచ్చునా? నమ్మకం కుదిరింది. చాలా మంది కూడా నీకు వాటిని తొలగచ్చిన చాలా నయమైనవి. మా ఊరి చాలా కుటుంబాలు, మా చుట్టాలు కూడా చాలా మంది అయినాయి. మా కుటుంబంలో కూడా అయింది. మా చిన్న కోడలకు సంతానం కావాలని వచ్చినాం, మంచిగా కలిగింది. మాకు అన్ని విధాలు బాగుంది. స్వామి గురించి ఇక చెప్పలేదు, మాకైతే ఇక ఆయననే ఆధారం. సో ఇక్కడ ఈ కుటుంబానికి జరిగిన ఆపద నుంచి కాపాడిన గురూజీతోని మనం ఒకసారి మాట్లాడదాం. సో స్వామివారు ఏ ప్రాసెస్లో అంటే ఏ రకంగా వీళ్ళ కష్టాన్ని తీర్చిందనేది స్వామివారి వాటల్లోనే తెలుసుకుందాం. ఒకసారి గురుగారు నమస్కారం. గత 14 సంవత్సరాల నుంచి హనుమాన్ దీక్షలో నేను నడుస్తూ ఉంటాను. ఎనీ టైం ఏకాంతంగా ఉండి నా ఆశ్రమంలోనే ఉంటున్నాను. ఆ దైవశక్తి లోపల నాకు కొంచెం ఒకటి ఆరా అనేది కనిపించింది. జనాలు ఇట్లా కష్టపడుతున్నారు, అది నీకు ఇస్తున్నట్టుగా నాకు కొంచెం ఆలాపన వచ్చింది. వస్తున్నప్పుడు నేను సరే అని చెప్పేసి నా దగ్గర ఒకరు రావడం వలన నేను వాళ్ళను ఒక జ్యోతి ముందు నేను కూర్చుండబెడతాను. వాళ్ళను జ్యోతి ముందు కూర్చుండబెట్టినప్పుడు ఆ యొక్క మనిషి యొక్క హారా లోపల తెలుస్తుంది, ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు, ఏమవుతుంది, ప్రజెంట్లో ఎట్లా ఉన్నాడని తెలుస్తుంది అన్నట్టుగా. వీళ్ళు కూడా స్వామి తప్పిపోయినాడు వ్యక్తి అని చెప్పేసి, గోపాల్ అనే వ్యక్తి తప్పిపోయినాడు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినారు. వస్తే అప్పుడు నేను అక్కడ ఒక వ్యక్తిని, అక్కడ వచ్చిన వ్యక్తిని కూర్చొని ఆరా చూస్తే తన వ్యక్తి దైవశక్తిలో మునిగి ఉన్నాడు. అంటే జనాలకు దొరకడు, ఆయనకు ఒక దైవశక్తి హాడయి తనను తీసుకుపోయింది. ధ్యాసలో లేడు, మనిషి చనిపోలేడు, మంచిగానే ఉన్నాడు, ఎక్కడ వెళ్ళలేడు, మనిషి అయితే ఉన్నాడు, గుళ్ళు గోపురాల కాడని తిరుగుతూ ఉంటాడు. దైవశక్తి హ్యాడ్ అయింది ఆయనకు, మనకు కనపడాడు ఆయన. కాబట్టి మీకు ఒక స్వామి నుంచి నేను ఒక 10-11 ఒత్తులు ఇస్తాను, మీరు ఆయన పేరు మీద ఇంట్లో మీరు జ్యోతి వెలిగించండి అని చెప్పేసి వాళ్ళ ఇంటి వాళ్ళకు నేను అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు 8 దినాల వరకు 8 ఒత్తులు దీపం పెట్టిరు గోపాల్ పేరు మీద. ఎక్కడున్న గోపాల్ నువ్వు ఇక్కడికి రావాలని చెప్పేసి గురు ఆజ్ఞ పేరు మీద పెట్టిరు. దీపం పెట్టినప్పుడు 11 ఒత్తులు కాకముందు 8వ ఒత్తుల లోపలనే 8 దీపాల లోపలనే తను వాళ్ళకు సమాచారం అందింది, పలానా చోటు ఉండడని చెప్పేసి తీసుకొని వచ్చారు. తీసుకురాగానే మళ్ళీ ఆశ్రమానికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు వ్యక్తి మంచిగానే ఉన్నాడు, బాగున్నాడు. మళ్ళీ తన ఉన్న జ్యోతి ముందు కూర్చుని పెట్టి తన యొక్క హారాన్ని మళ్ళీ నేను చూసినట్టయితే ఆయనకు దైవశక్తి ఆడై ఉన్నది. అంటే అప్పుడప్పుడు హ్యాడ్ అయ్యి తన ధ్యాసలో ఉండకుండా వెళ్ళిపోతున్నాడు. గతంలో కూడా ఒకసారి వెళ్ళిపోయిందంట, ఇప్పుడు కూడా ఒకసారి వెళ్ళిపోయిండు. దాన్ని నేను కట్టడి చేద్దామని అనుకుంటున్నాను. దైవశక్తి తీసేస్తే మనకు అనుకూలంగా మనకు మారిపోయి మన దాంట్లో ఉండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. జై శ్రీరామ్.